కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ తీసుకునే చాలా నిర్ణయాలకు మద్దతిచ్చుకుంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కాసింత గేరు మార్చినట్టుగా అనిపించింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఎస్ఐఆర్ మీద, ఓటర్ల ప్రత్యేక సవరణ మీద చర్చ అయితే జరిగిందో, ఆ చర్చలో పాల్గొన్నటువంటి వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి గారు ఒకటి ఓటర్ల సవరణ మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూనే ఎలక్షన్ కమిషన్ని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేసి అటాక్ చేశారు. నిజంగా వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా టార్గెట్ చేసిన ఇరుకున పడేది బీజేపీ కేంద్ర ప్రభుత్వమే. ఓటర్ల ప్రత్యేక సవరణ మీద వాళ్ళు వ్యతిరేక అభిప్రాయం చెప్పినా కూడా ఇరుకున పడేది వాళ్ళు. ఓటర్ల ప్రత్యేక సవరణ మీద క్లియర్గా ఏం చెప్పారు? జనాల దగ్గర నుంచి ఫస్ట్ ఒపీనియన్ ఇంపార్టెంట్. జనాలందరికీ ఆమోదయోగ్యమైతే వాళ్ళ అభిప్రాయం వైపు మేము కూడా నిలబడతాము అని, అంటే దీనికి మద్దతు ఇస్తాము అని అనుకుంటే ఒక రకంగా వ్యతిరేక అభిప్రాయంగానే కనిపించింది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మీద సాయంత్రం 6 తర్వాత ఏకంగా 51 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా పోలయ్యాయి? ఎందుకు ఎలక్షన్ కమిషన్ మేము అడిగిన ఏది ఇవ్వలేదు? ఎందుకు ఈవీఎంలను చెక్ చేస్తాము అంటే కొత్తవి ఇచ్చారు? వీవీప్యాట్ స్లిప్ లెక్కించమంటే ఎందుకు కాల్ చేశామని చెప్పారు? ఈ విధంగా ఎన్నికల వ్యవస్థ ఉంటే ఎలా కుదురుతుంది? ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే కాకుండా చాలామంది చెబుతున్నారు కదా. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు పెడుతూ ఉన్నారు కదా, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అని చెప్పి అటు ఎన్నికల కమిషన్ను, ఒకవైపు అదే సభలో విపక్షాలన్నీ కూడా ఓట్ చోరీకి సంబంధించి, ఎన్నికల వ్యవస్థకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చించి ఆరేసాయి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు, అనుమానాలు, ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద వాళ్ళు కూడా చాలా ఘాటుగానే మాట్లాడారు. సో వాస్తవానికి ఈ రెండు అంశాల మీద జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దూకుడుగా ముందుకు వెళ్ళినట్లు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏకంగా లోక్సభలోనే ఈ విధంగా చాలా దూకుడుగా అటాక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కూడా మొత్తం మీద ఏదో గేరు మారుస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. చూడాలి రాబోయే రోజులు ఎలా ఉండబోతుందో.